యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మార్కు సువార్త నుండి 20 ప్రశ్నలతో వీడియో చేస్తున్నాను. దీనిలో జవాబులు ఉండవు. 20 ప్రశ్నల నుండి మీకు ఎన్ని సమాధానములు తెలిసినవో చూసుకోండి. తెలియనివి నేను మార్కు సువార్త నుండి చేసిన 20 వీడియోల నుండి ఆ 20 ప్రశ్నలు ఇచ్చాను. తెలియనివి ఆ వీడియోలు విని తెలుసుకోండి, సరిచూసుకోండి. 1. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఏమని ప్రకటిస్తూ వచ్చాడు? 2. యేసు ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని యేసు చెప్పెను. ఇందు నిమిత్తము యేసు వచ్చెను. 3. తాను ఎవరిని పిలువ వచ్చితినని పరిసయ్యులతోనూ శాస్త్రులతోనూ చెప్పెను. 4. రాతి నేలను విత్తబడిన విత్తనము వంటి వారు ఎవరు? 5. మీలో ఎవరైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు ఎలా ఉండవలనని యేసు చెప్పెను. 6. మనము ప్రార్థన చేయనప్పుడు మనము అడుగుచున్నవి మనకు కలగాలి లేక పొందుకోవాలి అంటే మనము ఏమని నమ్మాలి? 7. పరలోకమందున్న తండ్రి మన పాపములు ఎప్పుడు క్షమించును? 8. మృతులైన వారు పునరుద్ధానమందు ఎలా ఉంటారు? 9. యేసు శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడని ఎందుకు చెప్పాను? 10. శోధనలు అంతం వరకు సహించేవాడు ఏమి పొందును? 11. పస్కాను యేసు శిష్యులు ఎక్కడ సిద్ధపరచరి? 12. గొర్రెల కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు ఏమవుతాయని యేసు చెప్పాను? 13. యేసు తన శిష్యులతో శోధనలో ప్రవేశింపకుండా ఉండాలంటే ఏమి చేయమన్నారు? 14. యేసు తనను బంధించుటకు వచ్చిన వారితో ఏమన్నారు? 15. పిలాతు యూదుల రాజు నీవేనా అని అడిగిన ప్రశ్నకు యేసు ఏమని సమాధానం చెప్పారు? 16. అధికార మందిరంలో సైనికులందరూ సమకూడిన తర్వాత సైనికులు యేసును ఏమి చేశారు? 17. గోల్గొతా కొండ మీద యేసుకు త్రాగుటకు ఏమి ఇచ్చారు? 18. మధ్యాహ్నము 3 గంటలకు శిలువపై నుండి యేసు ఏమని కేక వేసెను? 19. యేసు చనిపోయిన తర్వాత యేసు దేహమును తనకిమ్మని పిలాతును అడిగినది ఎవరు? 20. నమ్మిన వాని వలన ఏ సూచక క్రియలు జరుగుతాయని యేసు చెప్పెను? థ్యాంక్ యూ.